పెళ్లి పుస్తకం. చందు, నీ మంచితనం ఒక్కోసారి అవతల వాళ్ళకి అమాయకత్వంలా చులకనగా కనపడకూడదు. ఏంటి తను? ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? నిన్ను బాస్గా చూడాలని నేననుకుంటుంటే నువ్వేంటి స్టాఫ్ ముందు నేను మీ స్టూడెంట్ని, స్లేవ్ని అని అంటావు? అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అందులో తప్పేముంది? నేను నేర్చుకోవడానికే కదా వచ్చాను. అయితే మాత్రం అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? ఏదో మర్యాద కొద్దీ అలా అన్నాడు గాని ఎప్పటికైనా ఈ ఆఫీస్కి చందునే బాస్ అవుతాడు కదా తనుజ. యూ డోంట్ వరీ. అంతా మీ ఆశీర్వాదం నందుగారు. నాది కాదు, నాకన్నా గొప్పవారైన మీ మావయ్య గారి ఆశీర్వాదం, ఆయన సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. నాశనం కోరుకునేవాడికి ఆశీర్వాదం ఏంట్రా? ఈ ఆఫీస్లో వర్క్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ మంచితనం అనే ఇమేజ్ని చెడగొట్టాలి. కుట్రలు చేసి నీ కుర్చీని లాక్కోవాలి. రాజందు, నీ క్యాబిన్ చూపిస్తాను. నువ్వు వెళ్ళు చందు, నేను ఒకసారి అక్కతో మాట్లాడొస్తాను. ఓకే తను. పదండి. పద. ఆ ప్లేట్ పెట్టింది మా అమ్మ కోసం. ఆవిడ ప్లేస్లో నువ్వొచ్చావు అని అంటున్నారు, కానీ నాకు మాత్రం నువ్వు తప్ప ఎవ్వరూ గుర్తులేరు. నా ప్రేమంతా నీ ఒక్కదానికే. అందుకే నీకోసం పెట్టింది ఎవరు టచ్ చేసినా నేను ఒప్పుకోను. ఇంట్లో అందరూ నా మీద జాలితో మారిపోయారు, కానీ సిద్ధు మాత్రం చాలా మొండిగా ఉన్నాడు. వాణ్ణి మార్చడానికి ఎన్ని నాటకాలు ఆడినా ప్రయోజనం ఉండడం లేదు. అమ్మ అమ్మ అంటూ నా ముందే సాక్షి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే పైకి నవ్వుతున్నా, లోపల రగిలిపోతున్నాను. ఈ కోపాన్ని, బాధని ఎవరితో పంచుకోలేక నాలో నేనే నలిగిపోతున్నాను. తనూజను నమ్మించి మోసం చేసినంత ఈజీగా నిహారిక హరిప్రసాద్ని హ్యాండిల్ చేయలేక కాదు, వాళ్ళకి తోడుగా నందు ఒకడున్నాడు. వీళ్ళందరినీ ఢీకొట్టాలంటే ఒంటరిగా కన్నా ఎవరైనా హెల్ప్ తీసుకుంటే అనుకున్నది సాధించడం సులువవుతుంది. అభిలాష అంటే మీరేనా? నేను మీకు ముందే తెలుసా? మా ఇంటికి ఈ ఇంటికి కామన్ విలన్వి. ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటారా? ఎస్, ఈ రెండు కుటుంబాల ఉమ్మడి శత్రువు అభిలాషతో మాట్లాడి చూస్తా. హలో. హాయ్ అభిలాష గారు. ఎవరు మాట్లాడేది? నేనండి, చందుని, తనూజ హస్బెండ్ని, హరిప్రసాద్ గారి చిన్నల్లుణ్ణి. మీరా? నాకెందుకు కాల్ చేశారు? నా నెంబర్ ఎవరిచ్చారు? మనసుంటే మార్గం ఉంటుంది అభిలాష గారు. మీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఆలస్యం అయ్యే కొద్దీ అమృతం విషమయ్యే ప్రమాదం ఉందని ఇప్పుడు కాల్ చేశాను. అంత విషమయ్యే విషయమేంటి? మీ గురించి మా ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అభిలాష గారు? చూడండి చందు గారు, జీవితంలో అన్నీ కోల్పోయి చావుకి సిద్ధంగా ఉన్నాను. నా గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడం వల్ల ఒరిగేదేం లేదు. దయచేసి కాల్ కట్ చేయండి. వెయిట్ అండి. మీ గతం నాకు పూర్తిగా తెలియకపోయినా మీ కళ్ళల్లో, మాటల్లో ఏదో రహస్యం ఉందని మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఏం రహస్యాలు లేవు. మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మనిద్దరం ఒకే గూటి పక్షుల్లా ఫీల్ అవుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నీచంగా ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు. చెప్పాలంటే కొంచెం జాలి కూడా పుట్టింది. నా మీద జాలి చూపించే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మీ ఓదార్పు నాకు అవసరం లేదు. నాతో మాట్లాడి నా టైము, మీ టైము కూడా
వేస్ట్ చేసుకోకండి. దయచేసి ఇంకెప్పుడు కాల్ చేయకండి. మీరు నన్ను నమ్మడం లేదని నాకు అర్థమైంది. అందుకే ఇంత కంగారుగా మాట్లాడుతున్నారు, కాల్ కట్ చేస్తున్నారు. 2 కుటుంబాలు శత్రువుగా చూసే మీతో మాట్లాడుతున్నానని ఎవరికి తెలిసినా నా ఫ్యూచర్ ఏమవుతుందో మీకు బాగా తెలుసు. అయినా సరే ధైర్యం చేసి ఫోన్ చేశానంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉంటుందో ఆలోచించండి. నేను మిమ్మల్ని ఓదార్చడానికో మీ కండిషన్ చూసి అయ్యో పాపం అనడానికో కాల్ చేయలేదు. నా గురించి నిజం చెప్పి మీ నుండి సాయం పొందాలని చూస్తున్నాను. నిజమా? ఏంటది? ఫోన్లో కాదు అభిలాష గారు, అసలే రోజులు బాగోలేవు. మన మాటలు సీక్రెట్గా ఎవరైనా వినే ప్రమాదం ఉంది. డైరెక్ట్గా ఏదైనా రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకుందాం. ఆలోచించొద్దు, నన్ను అనుమానించొద్దు. శత్రువు మిత్రుడని మర్చిపోవద్దు. మన మీటింగ్ వల్ల ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. నాతో మాట్లాడిన తర్వాత కూడా మీ ఒపీనియన్ మారకపోతే లైఫ్లో మీకు కాల్ చేయను. ఇప్పుడు మాట్లాడింది కూడా మర్చిపోతాను. ప్లేస్ అండ్ టైం మెసేజ్ చేస్తాను. బాయ్. పాపం జీవితంలో పెద్ద దెబ్బలే తిన్నట్టుంది. అందుకే ఎవరిని ఈజీగా నమ్మడం లేదు. అందరికీ శత్రువు అన్న ఒకే ఒక అర్హత చూసి అభిలాష్తో మాట్లాడాను. ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. మేడం, ఎవరు కావాలి బాబు? ఫోటోలు తీయడానికి రమ్మన్నారు మేడం. సాక్షి, ఎవరో ఫోటోలు తీయడానికి వచ్చాడంట, చూడు. ఏం ఫోటోలు? ఎవరు రమ్మన్నారు? నేనే సాక్షి. శత్రువుగా ఇంటికొచ్చిన నాతో సాక్షి దయ వల్ల మీరంతా నాతో స్నేహంగా ఉంటున్నారు. నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ పుట్టినరోజును కూడా పండగలా మార్చి ఎన్నో మధుర స్మృతులిచ్చారు. నేను పోయిన తర్వాత ఒక మనిషిగా మీ మధ్య లేకపోయినా ఒక జ్ఞాపకంగా మీ అందరితో ఉండాలి అనే స్వార్థంతోనే ఫోటోలు తీయించుకోవడం కోసం ఆయన రమ్మన్నాను. సిద్ధు కోపం, ద్వేషం మాటల్లో కనపడినా ఫోటోలో తెలియదు కాబట్టి కనీసం ఇలాగైనా వాణ్ణి నా పక్కన చూసుకునే అవకాశం దొరుకుతుంది. అభి, ఒక అమ్మగా నీ ఆలోచన చాలా బాగుంది. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే అందరం కలిసి ఫోటోలు తీయించుకుందాం. ఏం చూస్తున్నావు సిద్ధు? వెళ్ళి రెడీ అవ్వు. ఈ డెవిల్తో నాకు ఫోటోలు వద్దు. ఆల్రెడీ ఉన్న ఫోటోలు పాత ఇంట్లో వదిలేసి వచ్చాను. మళ్ళీ కొత్తవెందుకు? అంకుల్, మీరు వెళ్ళిపోండి.